జీవులు చేస్తున్న కర్మలన్నింటినీ పరిశీలిస్తూ ఉండాలి కదా. ఆయనకి సంతోషంగా సరదాగా గడపడానికి సమయం ఏముంటుంది? అందుకని ఎప్పుడు మూతి ముడుచు కూర్చుని ఉంటాడా? ఎప్పుడైనా అసలు పకపక ఈశ్వరుడు నవ్వే అవకాశం ఉంటుందా అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, ప్రతి క్షణం కూడా భగవంతుడు పకపకా నవ్వుతాడన్నారు. ఎందుకు నవ్వుతాడు అని అడిగాడు శిష్యుడు. అడిగితే ప్రతిరోజు పొద్దున్నే ఈ స్థలం నేను కొనుక్కుంటానని ఒక కొలబద్ద పట్టుకుని వెళ్ళి భూమిని కొలుచుకునే వాళ్ళు ఉంటారు. ఇది నేను కొనుక్కుంటున్నాను, నాది అని. ఇలా ఎంతమంది వచ్చి ఈ భూమిని కొలిచారా, ఎంతమంది నాదన్నారా అన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ వీడు బయలుదేరాడు భూమిని కొలుచుకోవడానికని. భగవంతుడు చూసి నవ్వుతూనే ఉంటాడు అన్నారు పరమహంస. కాబట్టి మనకి అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే అసలు ఆ భగవత్ కథాశ్రవణమునందు కుతూహలం కలిగి ఉండడం. పరీక్షిత్తు యొక్క గొప్పతనం ఏమిటి? అందరిలా పుట్టినవాడు కాదు, నిజానికి అమ్మ గర్భంలో మరణించవలసినవాడు. ఆయన ఉత్తరాగర్భంలో ఉన్నాడు. అప్పటికి పాండవుల యొక్క వంశాన్నంతటినీ కూడా నిశ్శేషం చేసేస్తానని అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు. నిజానికి కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, దుర్యోధనాదులందరూ పడిపోయారు. కాబట్టి రాజు ఎవరు? ధర్మరాజు గారు. ఇన్నాళ్ళు దుర్యోధనుడు రాజ్యం చేసినంత కాలం ఉపపాండవులు బ్రతికున్నారు. ద్రౌపదీదేవికి ధర్మరాజు వలన, భీముడి వలన, అర్జునుడి వలన, నకులుడి వలన, సహదేవుడి వలన కలిగినటువంటి 5గురు పుత్రులు కూడా క్షేమంగా బ్రతికి సంతోషంగా ఉన్నారు దుర్యోధనుడు బ్రతికున్నంతకాలం. దుర్యోధనుడు మరణించాడు. ఇంకా వాళ్ళు రాత్రి శిబిరంలో ఉన్నారు. అకస్మాత్తుగా అశ్వత్థామ ఉగ్ర ఆవేశమునకు లోనై రాత్రికి రాత్రి నిద్రపోతున్నటువంటి 5గురు ఉపపాండవుల యొక్క కుత్తుకలు కోసి చంపేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల్ని రక్షించాలనుకున్నాడు కాబట్టి వాళ్ళని దూరంగా నదీ తీరానికి తీసుకెళ్ళిపోయారు కాబట్టి బతికాడు. వాళ్ళు 5గురు బ్రతికారు. ఆఖరికి సర్వసైన్యాధిపతి అయినటువంటి ఆ దృష్టజుమ్నుడు కూడా మరణించాడు. అటువంటి సమయంలో ఇక పాండవ వంశం లేదు. మిగిలిపోయినటువంటి ఒకే ఒక నలుసు ఎవరంటే అభిమన్యుడి భార్య ఉత్తర గర్భిణి అయి ఉన్నది. ఆమె గర్భమునందు పిండం పెరుగుతోంది. ఆ పిండం పెరుగుతున్నటువంటి సమయంలో అది తెలుసుకున్నాడు అశ్వత్థామ. వీళ్ళకి వంశం లేకుండా చెయ్యాలనుకున్నాను. ఒక్క నలుసు పెరుగుతోంది, అభిమన్యుడి కొడుకు పెరుగుతున్నాడు. వీడు పాండవులకి పౌత్రుడు, మనవడవుతాడు. వీడు కాని బ్రతికి బయటికి వస్తే పాండవ వంశం నిలబడుతుంది. కాబట్టి వీడిని కడుపులోనే చంపేస్తానన్నాడు. కడుపులోనే చంపేయడానికి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే లోపలికి బ్రహ్మాస్త్రం ప్రవేశించింది. ఆయన పిండం శిశువు విల 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 లాడిపోయాడు. దాని వేడికి మీదకొచ్చేస్తోంది కాల్చి చంపేయడానికి. ఇక నాకు మరణము తప్పదు, ఇదేదో బ్రహ్మాండమైన అస్త్రమని కడుపులో విలవిలలాడిపోతున్న సమయంలో ఉత్తర గ్రహించింది, ఎవరో నా గర్భస్థమైన శిశువు మీద అస్త్రప్రయోగం చేశారని. ఆమె మామగారులు 5గురు అక్కడే ఉన్నారు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్ళిపోవడానికి రథం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె వెళ్ళి కృష్ణ పరమాత్మ యొక్క పాదాలు పట్టుకుంది. ఆమె బంధుత్వం చెప్పింది కృష్ణుడికి. ఇది ఒక చమత్కారమైన విశేషం. భగవంతుడితో అనుబంధం ఎప్పుడూ చేతులు కట్టుకుని భయపడిపోయేలాగే ఉండక్కర్లేదు. ఆయనతో స్నేహభావం, ఆయనతో బంధుత్వం, ఒక కొడుకులా, ఒక తండ్రిలా ఆయన్ని చూసుకోవడం, ఆయనతో మాట్లాడడం, అది విగ్రహం కాదు అన్న భావన పొంది ఉండడం కూడా అభ్యున్నతి హేతువే. ధర్మరాజు గారితో నారదుడు అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్టులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైననుద్ధా మధ్యాహ్న గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర అంటాడు. కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు పట్టుకున్నారు. కామోత్కంఠత గోపికల్ అంటే ఆయన యందు అంత అనురాగ భక్తితో పట్టుకున్నారు.
కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు. భయంతో కంసుడు అమ్మో పుట్టేస్తున్నాడు 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 చచ్చిపోతానని చెప్పి తిరుగుచు త్రాగుచు అరుగుచు కూర్చుండి లేచి అనవరతంబున్ హరి తలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనియలుకన్. కూర్చున్నా లేచినా తిరిగినా పడుకున్నా బాబోయ్ వచ్చేస్తున్నాడని వైరంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్. వృష్ణివంశం వారు మా వంశంలో పుట్టాడు కృష్ణుడు అని చెప్పి మా వంశానికి సంబంధించిన వాడు అన్న ప్రేమతో పట్టుకున్నారు. ప్రేమన్ మీరలు ధర్మరాజాదులు ప్రేమతో పట్టుకున్నారు. భక్తి మేము నారదాదులు అంటే చెప్తున్నవాడు నారదుడు భక్తితో మేం పట్టుకుంటాం. ఎట్లయిన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు హత్రీశ్వర. భగవంతుని యందు ఏ భావం పెట్టుకున్నా ఆయనతో అనుబంధం పెట్టుకున్నది నిజమైతే అది నిన్ను ఉద్ధరిస్తుంది. కాబట్టి బంధుత్వాన్ని ప్రస్తావించింది ఉత్తర. కడుపులో ఉన్న శిశువు మీదకి పిండం మీదకి వచ్చేస్తోంది బ్రహ్మాస్త్రం. వెళ్ళి రథం ఎక్కుతున్నటువంటి కృష్ణుడి పాదాలు పట్టుకొని చెల్లెలి కోడవ. ఎంత గొప్పగా రచన చేశారో మహానుభావుడు పోతన గారు. చెల్లెలి కోడవ, నేను నీ చెల్లెలైనటువంటి సుభద్ర యొక్క కోడల్ని. లోకంలో చెల్లెలు అంటే అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఏ అన్నయ్య అయినా కూడా అన్నయ్య 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 అన్న 4 మాటలంటే ఆమె ఎందు ప్రేమతో ఆమె అడిగినది ఇవ్వకుండా ఉండలేడు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట చీరలు మాడలిచ్చుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక మిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న తగదన్ సహింపుమన్న వీడెదన్ అంటాడు వసుదేవుడు. అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వైమనకదన్న మహాత్ములు పోవుత్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అంటుంది దేవకీదేవి. అన్న మాట వస్తే పోతన గారు అన్ని మాటలు వాడతారు. ఎందుకంటే తెలుగులో అన్నయ్య అన్న మాటకి అంత గొప్ప అనుబంధం. అన్నయ్య 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 అనేటప్పటికీ ఆ చెల్లెలి మీద అన్నయ్యకి అంత ప్రేమ. అందుకే చెల్లెలి పిల్లలంటే అంత ప్రేమట. మేనమామల ముద్దు మేలైన ముద్దు, నా చెల్లెలి బిడ్డలు నా అక్క బిడ్డలు అని అన్నదమ్ములు అంత ప్రేమ చూపిస్తారట. కాబట్టి చెల్లెలి కోడల, నీ చెల్లెలి సుభద్ర కోడల్ని నేను. చెల్లెలి కోడల, నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. నీ మేనల్లుడు అభిమన్యుడు శత్రువుల చేత మరణించాడు కురుక్షేత్ర సంగ్రామంలో. నువ్వెందుకు బ్రతికించలేదు, నువ్వెందుకు రక్షించలేదు, నువ్వెందుకు కాపాడలేదు అని నేను అడగలేదు కృష్ణ. నువ్వెందుకు చేయలేదు ఊరుకున్నాను. చెల్లెలి కోడల, నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. సంపుల్లారవిందలోచన, వికసించినటువంటి తామర పువ్వు ఎలా ఉంటుందో అటువంటి కళ్ళున్నవాడా. అందరూ పెద్ద కళ్ళుంటే లోకాన్ని చూడగలరు. నువ్వో లోకాన్ని చూడడం కాదు, మనసులలో ఉన్న భావాల్ని నా కడుపులో ఉన్న పిండం మీదకు వస్తున్న అస్త్రాన్ని వీసిన వాడిని కూడా చూడగలవు. తెలియనట్టు రథం ఎక్కేస్తామే. సంపులారవిందలోచన, భళ్ళాగ్ని ననంచి శిశువు రక్షింపగదే. నా కడుపులో ఉన్నటువంటి శిశువు మీదకు వచ్చేస్తోంది అస్త్రం. అటువంటి అగ్నిహోత్రం కాల్చేయడానికి సిద్ధంగా ఉంది. భల్లాగ్ని ననంచి శిశువు బ్రతికింపగదే. ఆ శిశువుని నువ్వు బ్రతికించద్దా అని అడిగింది. వెంటనే కృష్ణ పరమాత్మ ఒక కాలు ఎత్తి రథం యొక్క నొగలు మీద పెట్టి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. రథాన్ని పట్టుకుని ఉన్నారు, ఒక పాదం కింద ఉంది. ఆమె నమ్మకంతో కృష్ణ పరమాత్మ యొక్క పాదం పట్టుకుని అడిగింది. వెంటనే ఆయన ఆలోచించాడు. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలత నందనీక ప్రభవిష్ఠుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించ కావున నృపాలక. ఈ శాపకుడింకా శాస్త్రవాంతకుడైన విష్ణురాతుడను పేర ప్రసిద్ధికి నెక్కు ధరిత్రిని పూజ్యుడై అన్నారు. ఆ పిల్లవాడు లోపల మరణించడానికి సిద్ధంగా ఉంటే సకల ప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళ్ళుండచ్యుతుడ ఎడన్ విరటజాగర్భంబున
వైష్ణవ మాయగప్పి చక్రహస్తకుడై వైష్ణవ మాయగప్పి కురు సంతానార్థియై అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో. ఆయన ఎవరు? అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువు కన్నా చిన్నవాడు, మహత్తు కన్నా పెద్దవాడు. ఆయన ఎక్కడుంటాడు అంటే సకల ప్రాణి హృదాంతరాళబన భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళుండచ్యుతుడయ్యడన్. అన్ని ప్రాణుల యొక్క హృదయ క్షేత్రముల యందు నీవారస్సు కవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అంటాం కదూ. వడ్డుగింజ మొన గీరుకుంటే ఎలా గీరుతుందో అటువంటి మొన యొక్క మధ్య భాగంలో వెలిగిపోతూ ఉంటాడు. సూక్ష్మ కళ్ళుండు అచ్యుతుడు, మనంత మనం తీలేం, ఆయనంతా ఆయన వెళ్ళిపోతాడు, అప్పుడు శివం శవం అయిపోతుంది. అటువంటి అచ్యుతుడు అయ్యడన్ ఇన్ని ప్రాణుల యొక్క హృదయాలలో సూక్ష్మ కళ్ళుండై కాంతి రూపుడై ప్రకాశించి పరిపాలన చేసేటటువంటి స్వామికి విరటజాగర్భంలోకి ప్రవేశించి ఆ అస్త్రాన్ని ఉపసంహారం చేసి ఆ శిశువుని రక్షించడం పెద్ద కష్టమా? అందుకని వెంటనే అక్కడే ఉన్నాడు రథం దగ్గర, విరటజాగర్భంలోకి వెళ్ళాడు. గర్భంలోకి వెళ్ళి చక్రాన్ని చేత్తో పట్టుకొని గద అడ్డం తిప్పుతూ ఆ బ్రహ్మాస్త్రాన్ని తనలోకి లీనం చేసుకున్నాడు. నిజంగా చెప్పాలంటే ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగము చేత ఎప్పుడో పాండవ వంశము అంతరించిపోయింది. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలత నొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించే కావున నృపాలక. ఈ శాపకుడింక శాస్త్రవాంతకుడకు విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కు పూజ్యుడై. ఈ పిల్లవాడు నిజానికి కడుపులో ఉండగానే మరణించాలి, కానీ మరణించకుండా కృష్ణ పరమాత్మ అడ్డుపడి కాపాడారు. కాపాడి పాండవ వంశాన్ని రక్షించారు. ఎందుకు రక్షించారు అంటే ఆమె అర్థించింది. అర్థించిన తరువాత కూడా రక్షించకపోతే ఏడుస్తారు వాళ్ళు. వాళ్ళు ఏడిస్తే ఆయన తట్టుకోలేడు, అందుకని రక్షించాడు. అందుకని ఆయనకి విష్ణురాతుడు, విష్ణువు చేత రక్షింపబడిన వారు అని పేరు పెట్టారు నిజానికి పరీక్షిత్తుకి. కానీ ఆ పిల్లవాడు ఏం చేశాడు? బయటికి వచ్చిన తర్వాత తాతగారు ధర్మరాజు గారు సభ తీర్చి కూర్చున్నప్పుడు ప్రేమ, మరి అందరు కొడుకులు మరణించారు, మిగిలినవాడు వంశానికి నలుసు వాడు ఒక్కడే. వాడిని ఎంతో ప్రేమతో తొడ మీద కూర్చోబెట్టుకునేవాట. మిగిలిన వాళ్ళు మిగిలినటువంటి కోణంలో చూస్తారు. తాతగారు ఒక్కడు నా వంశాంకురం అని చూస్తాడు. నా వంశ కీర్తిని నిలబెట్టగలిగిన వాడు వీడే, నా వంశోద్ధారకుడు వీడే, నా పేరు ప్రతిష్టలు భవిష్యత్తులో వీడి వల్ల చెప్పబడాలి అని కోరుకుంటూ తొడ మీద కూర్చోబెట్టుకుని ఆనందిస్తాట. అందుకని తొడ మీద కూర్చోబెట్టుకుంటే ఆయన ఏం చేసేవాడు? అందరినీ సభలో వాళ్ళని పరీక్షగా చూసేవాట. ఎందుకు అంటే తన తల్లి కడుపు లోపల మును రక్షించిన ప్రభువు ఈ లోకమున ఎల్ల కలడని అనగు పరీక్షించి చూడగా జనులు నరేంద్రుడు అనిరి నరేంద్ర. ఆయన సభలో వచ్చిన వాళ్ళందరి వంక పరీక్షగా చూసేవట. నేను మా అమ్మ కడుపులో ఉండగా అంత పెద్ద మంట వచ్చి అస్త్రం నన్ను కాల్చేద్దాం అనుకున్నప్పుడు ఒక ఆయన చక్రం పట్టుకుని గద తిప్పుతూ ముగ్ధమోహన స్వరూపం, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం కనపడ్డాడే. ఆయన అంతటా ఉంటాడంటారు కదా, ఇందులో ఎవరిగానైనా ఉన్నాడా అని చూసేవట. ఏమిటి పిల్లాడు అందరినీ పరీక్షగా చూస్తూ ఉంటాడని ఆ పిల్లాడిని పరీక్షిత్ అని పిలిచారు. కాబట్టి మిగిలిన రాజులలా పుట్టినవాడు కాదు పరీక్షిత్, కృష్ణ భగవానుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడై పుట్టినటువంటి వాడు. ఆయనకి జాతకర్మ చేయించి ధర్మరాజు గారు పొంగిపోయాడు. తన వంశ కీర్తి ప్రతిష్టలను నిలబెట్టేటటువంటి మనవడు పుట్టాడని ఆయనకి పట్టాభిషేకం చేసి పాండవులందరూ స్వర్గారోహణ పర్వంలో స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. పరీక్షిత్ రాజ్యపాలన చేశాడు. ఆయన పరమ ధార్మికుడు, కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందముల యందు నిరతిశయ భక్తి కలిగినటువంటి వాడు. అటువంటి పరీక్షిత్తుని
ఒకానొక కారణం చేత శృంగి అనబడేటటువంటి ఒక ఋషికుమారుడు శపించాడు. నువ్వు మా నాన్నగారు ధ్యాననిష్టలో ఉండగా వెళ్ళి ఆయన యొక్క మెడలో మృత సర్పాన్ని వేశావు. ఓడక వింటి కోపున మృతోరగమున్ కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనుకు అంశ తలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు హరకేశవులడ్డిననైన చచ్చుపో ఏడువనాడు తక్షక తక్షక ఫణీంద్ర విషానల హీతి సంహతిన్. ఆయనకి ఫలానా రాజు మా నాన్నగారి మెళ్ళలో పావుని వేశాడని కూడా తెలియదు. కానీ ఆయన తపశ్శక్తి అలాంటిది. శృంగి శపించాడు నదీ తీరంలోనే, ఎక్కడో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, మీ నాన్నగారు శమీక మహర్షి మెళ్ళలో ఎవరో రాజు వచ్చి ఒక చనిపోయిన పావుని వేసి వెళ్ళేట్టని. ఓడక వింటి కోపున మృతోరగమున్ కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు ఏ రాజైతే వచ్చి ధనస్సు యొక్క అడుగు భాగం చేత చచ్చిపోయినటువంటి పావుని పైకెత్తి మెడలో వేసి విడిపోయి సంతోషంగా గడుపుతున్నాడో ఆ రాజు నేటికి 7వ నాడు ఇవాల్టి నుంచి 7 రోజుల లోపల తక్షకుని యొక్క విష ప్రభావము చేత మరణించుగాక అని శపించాడు. ఈ శాపం తెలుసుకుని వెంటనే శమీక మహర్షి కబురు చేశారు పరీక్షిత్తుకి. అంత గొప్పవాడు ఆయన మరణిస్తాడా అని బాధపడి, నా కొడుకు నిన్ను ఇలా శపించాడు, 7 రోజుల్లో మరణిస్తున్నావని. ఆయనకి ఈ వార్త తెలిసింది. ఆయన మహాతపస్వి పరీక్షిత్, ఆయన కూడా శృంగిని శపించగలడు. ఆయన అన్నాడు, నేను తప్పు చేశాను, వేట కోసం వెళ్ళాను, తమకం. ఆ వేట తమకం ఏం చేసిందంటే కలిపురుష స్థానం కాబట్టి ప్రాణివధ పెంచేసి నన్ను ఆ కలిపురుషుడి యొక్క ఆవేశం ఋషి మెడలో మృత సర్పం వేసేటట్టు చేసింది. తప్పేముంది, వాళ్ళ అబ్బాయి శపించాడు, నేను శపించవచ్చు. కానీ మళ్ళీ ఇంకో దోషం ఎందుకు వచ్చింది, నేను శపించాను. పుట్టిన ప్రతి వ్యక్తి ఏనాడో గిట్టవలసినదే. నా మృత్యువు నాకు తెలిసింది, నా అదృష్టం. కాబట్టి నేను బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి, నేను బెంగ పెట్టుకోను. నేను ఈ 7 రోజులు గంగానది ఒడ్డుకు వెళ్ళి ప్రాయోపవేశం చేసి కూర్చుంటాను అని ఆయన గంగానది ఒడ్డున ప్రాయోపవేశం చేశాడు. చేసి అమ్మా అని పిలిచిన నరు పొమ్మ అని ముక్తి కడకు బుత్తువట లిమాని రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. గంగమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అంటే చాలట. అమ్మా నిన్ను చూచిన నరు పొమ్మ అని ముక్తి కడకు బుత్తువట. ఎవరు గంగమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అన్నాడో వాణ్ణి పోరా మోక్షానికి అంటుందిట. లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటారు. ఆ గంగ ఒడ్డున తన శరీరం వదిలిపెట్టాలని అందుకే శంకరాచార్యులు వారంతటి వారు అభిలషించి గంగాష్టకంలో దాన్ని ప్రస్తావన చేశారు. మాతాజాహ్న విశంభు సంగమిళితే మౌళౌ నిధాయ అంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతీ అన్నారు. మాతాజాహ్న విశంభు సంగమిళితే, అమ్మ నా శరీరంలోంచి ప్రాణములు ఉత్క్రమణములు అయిపోతుంటే నేను మానసికంగానో శారీరకంగానో నీ ముందు నిలబడి ఉండాలి. గంగా తరంగముల వంక చూస్తూ నారాయణమూర్తి యొక్క పాదములను తల మీద ధరించినట్టు ధ్యానం చేసి అంజలి ఘటించి నేను నా ప్రాణములు విడిచిపెట్టడం నాకు ఉత్సవం కావాలి. నేను ఒక ప్రవచనం చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చెమట పట్టినటువంటి బట్టని విప్పినంత హేళగా బ్రతికున్నంత కాలం కష్టపడి స్వామి నీ కథ చెప్పా, ఇదిగో అయిపోయింది, నీ పాదములలో చేరుతున్నానని ఆనందంతో ఉత్సవం జరిగినప్పుడు ఎట్లా సంతోషించానో అట్లా వదిలేయాలి నా శరీరాన్ని. సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మిక శాశ్వతి. బ్రతికున్నంత కాలం మాత్రం నాకు శివకేశవుల మధ్య భేదభావము కలగకుండుగాక.